బ్రేకింగ్ న్యూస్ తిరుమల లడ్డుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డు వివాదంపై విచారణ జరుగుతోంది. 3 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారిస్తోంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, విక్రమ్ సంపద వేసిన పిటిషన్లపై విచారణ జరుగుతోంది. వైవి సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తున్నారు. లడ్డు ప్రసాదంపై విచారణ కోరుతున్నామని సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నారు. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. కల్తీ నెయ్యి లడ్డూలో కలిసిందా లేదా అని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇటీవలే లడ్డు వివాదంపై సిట్ వేశామని సుప్రీంకోర్టుకు తెలిపారు ప్రభుత్వ లాయర్. తమ దగ్గర ల్యాబ్ రిపోర్టు ఉంది అని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. ఏపీ ప్రభుత్వం తరపున సిద్ధార్థ లుద్రా వాదనలు వినిపిస్తున్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే ల్యాబ్ రిపోర్టు ఉంది, ఈ మధ్య సిట్ విచారిస్తోంది, విచారణ ప్రారంభమైంది అని ప్రభుత్వ తరపు వాదనలు వినిపించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, సుప్రీంకోర్టులో లడ్డు వివాదంపై జరుగుతున్న వాదనలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇక లడ్డు వివాదం చిలికి గాలివానిగా మారింది. దేశవ్యాప్తంగా కూడా దీనిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో 4 పిటిషన్లు ఫైల్ అయ్యాయి. ఈ 4 పిటిషన్లలో చూసుకున్నట్టుగైతే వైవి సుబ్బారెడ్డి మాజీ చైర్మన్, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, అలాగే సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ ఖండేరావు, చరిత్రకారుడు డాక్టర్ విక్రమ్ సంపత్, ఆధ్యాత్మికవేత్త దుష్యంత్ శ్రీధర్, మొత్తం అందరూ కూడా దీనిలో ఇంక్లూడ్ అయ్యారు. 4 పిటిషన్లు వేశారు. ఈ 4 పిటిషన్ ని జస్టిస్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథంతో కూడిన ధర్మాసనం విచారణ చేస్తుంది. అయితే తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందా లేదా, జరిగితే ఎలా జరిగింది, దానికి ఉన్న ఆధారాలు ఏంటో కూడా సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, టీటీడీని కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. మరి దాంతో పాటు దీనికి సంబంధించి పసాయ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా నోటీసులు ఇష్యూ చేసింది ఇటు ఏఆర్ డైరీస్ కి. అలాగే అక్కడ పరిస్థితులపై తిరుమలలో ఉన్న ప్రసాదాలు, వాళ్ళ పరిస్థితులపై కూడా పసాయ్ కూడా దీని మీద ఒక నివేదికను తయారు చేసి సుప్రీంకోర్టుకి సమర్పించబోతుంది. మరి ఈ వివాదాలకు సంబంధించి స్ట్రాంగ్ గా సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పేసి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్ట్రాంగ్ గా డిమాండ్ చేస్తున్నారు. అసలు కల్తీ జరిగిందే తమ హయాంలో జరగలేదు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్తీ జరిగిందని చెప్తున్నారు. మరి ఒకవైపు ఏమో దాంట్లో ఆవు, పంది కొవ్వు, అలాగే ఇంకా రకరకాల కల్తీ జరిగిందని చెప్తున్నారు. మరోవైపు వనస్పతి జరిగిందని రకరకాల వివాదాలు ఉన్న నేపథ్యంలో తిరుపతి లడ్డూలో ఎలాంటి ఏ కల్తీ జరగలేదు అని ఇటు వైవి సుబ్బారెడ్డి కూడా చెప్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో సిబిఐతో విచారణ చేయిస్తేనే దీనికి సంబంధించి ఒక వాస్తవాలు బయటపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కపిల్ సిబాల్ వాదిస్తున్నారు దీని తరఫున. అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా అదే మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఈ కేసు సంబంధించి సుదీర్ఘంగా విచారణను పర్యవేక్షిస్తున్నారు. మరి ఏదేమైనా సరే సిబిఐతో విచారణ జరిపించాలనేది ఇక్కడ ప్రధానమైన డిమాండ్ గా ఉంది. మరి కోర్టు ఈ లడ్డు వ్యవహారాలు, ప్రసాదాల వ్యవహారాలని రాజకీయం చేయొద్దు అంటూ కూడా ప్రస్తావించింది. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ వివరాలు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. రైట్, ఇంకా వాదనలు జరుగుతూ ఉన్నాయా? సుబ్రహ్మణ్య స్వామి వినిపిస్తున్న వాదనలు ఏంటి, పిటిషనర్స్ వినిపిస్తున్న వాదనలు ఏంటి? ప్రభుత్వం రిపోర్ట్ ఉందని చెప్తోంది, సిట్ వేసామని చెప్తోంది. సో మిగిలిన పిటిషనర్స్ వినిపిస్తున్న వాదనలు ఏంటి? ఇక సుబ్రహ్మణ్య స్వామి ప్రధానంగా అడుగుతుంది ఏంటంటే దీనిలో కల్తీ జరిగిందా లేదా అనేది నిర్ధారణ చేయాలి. మరి రాజకీయాలకు దీన్ని నిలవుగా చేయొద్దు టీటీడీని. రెండోది వైవి సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ దీన్ని సిబిఐతో విచారణ చేయించాలని. ఈ 2 రకాల డిమాండ్లు ఉన్నాయి. దాంతో పాటు కోర్టు కూడా దీనికి సంబంధించి ఒక నోటీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇష్యూ చేసింది. మరి దీనికి సంబంధించిన ఆధారాలు, దీనికి సంబంధించిన అంశానికి సంబంధించి ప్రభుత్వ వాదన ఏంటి అనేది కూడా పెట్టాలని చెప్పింది. మరోవైపు టీటీడీ నుంచి కూడా రిపోర్ట్ రావాల్సి ఉంటుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రిపోర్ట్ రావాల్సి ఉంటుంది. ఇలా అన్ని వచ్చిన తర్వాత దీనిపై కోర్టు డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్, అంటే పిటిషనర్స్ వేసిన వాదనకు బలం చేకూరే విధంగా ఏమైనా ఉందా? వాళ్ళ తరపు ఏమన్నా పాజిటివ్ ఏమైనా కనిపిస్తోందా పిటిషనర్స్? డెఫినెట్ గా, ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి డెఫినెట్ గా పిటిషనర్స్ తీసుకున్న ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకుంది కోర్టు.
తీసుకొని దాని ప్రకారమే ముందుకెళ్తుంది, దాని ప్రకారమే నోటీసులు ఇష్యూ చేయడం జరుగుతుంది. మరి దానిలో ఏదైనా నిర్ధారణ కానీ అయినట్టుకైతే దాని మీద చర్యలు అయితే చాలా సివియర్ గా ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇది ఎమోషనల్ భక్తులకు సంబంధించినటువంటి సెంటిమెంటల్ ఇష్యూ కాబట్టి ఈ విషయంలో కోర్టు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరైనా కల్తీకి పాల్పడితే మాత్రం వాళ్ళ మీద చర్యలు మాత్రం గట్టిగా తీసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. రోహిత్. రైట్ రామకృష్ణ, సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డు వివాదంపై విచారణ జరుగుతోంది. సుప్రీంకోర్టులో 3 పిటిషన్లు వేశారు. 3 పిటిషన్ల పైన ఈరోజు సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఒక పిటిషన్ వేశారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరో పిటిషన్ వేశారు. విక్రమ్ సంపత్ కూడా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. వైవి సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తున్నారు. లడ్డు ప్రసాదంపై విచారణ కోరుతున్నామని సుబ్రహ్మణ్య స్వామి లాయర్ చెప్పారు. లడ్డు ప్రసాదంపై ఇప్పటికే విచారణ జరుపుతున్నాము, ఇటు సిట్ కూడా వేశాము అని ప్రభుత్వం చెప్తోంది. ఆ లడ్డు ప్రసాదంపై విచారణ జరుపుతున్నామని సుబ్రహ్మణ్య స్వామి కోరడంలో అర్థం ఏంటో కూడా తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఉన్నారు. లడ్డు ప్రసాదంపై విచారణ కోరుతున్నామని సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నారు. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అని సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో తమ దగ్గర ల్యాబ్ రిపోర్టు ఉంది అని ప్రభుత్వ లాయర్ కూడా చెప్పారు. ఇటీవలే లడ్డు వివాదంపై సిట్ వేశాము అని సుప్రీంకోర్టుకు ప్రభుత్వ లాయర్ చెప్పారు. తమ దగ్గర ల్యాబ్ రిపోర్ట్ కూడా ఉంది అని ల్యాబ్ రిపోర్ట్ను కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచారు ప్రభుత్వ లాయర్. ఏపీ ప్రభుత్వం తరపున సిద్ధార్థ లోద్రా తన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. శాంపిల్స్ వర్ టేకెన్ ఫ్రమ్ ఆల్ అని సుప్రీంకోర్టుకు ఆయన తెలియజేశారు. అంతేకాదు ఆ ల్యాబ్ రిపోర్ట్ను కూడా ఎన్డీడీబీ ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ను కూడా సుప్రీంకోర్టు ముందుంచారు. నేచర్ ఆఫ్ కంటామినేషన్ గురించి, ఎటువంటి కంటామినేషన్ అక్కడ జరిగింది, ఎటువంటి అడల్టరేషన్ అక్కడ జరిగింది అన్న దాని గురించి ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఏం పేర్కొన్నారు అనే వివరాలను కూడా సుప్రీంకోర్టు ముందు ఉంచారు. సో ఈ నేపథ్యంలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. కల్తీ జరిగిందా లేదా అన్న దాని గురించి విచారణ జరగాల్సిన అవసరం ఉంది, దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం తరపున సిద్ధార్థ లుద్రా తన వాదనలు వినిపిస్తున్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. లడ్డూలో కల్తీ జరిగింది అని ప్రభుత్వం చెబుతూ ఉంది, ఎందుకంటే నెయ్యిని పంపించారు. అయితే ఆ నెయ్యిని వాడారా లేదా, ఆ కల్తీ జరిగిన నెయ్యిని వెనక్కి పంపించేశారా లేదంటే కల్తీ జరిగిన నెయ్యిని వాడారా అనే విషయం గురించి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అంటే ఏదైతే రిజెక్ట్ అయిందో ఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయా, ఒకవేళ ఆ లడ్డూతో రిజెక్ట్ అయిన నెయ్యితో లడ్డూలు తయారు చేస్తున్నట్టయితే భావించాల్సి ఉంటుంది, లడ్డూల్లో కల్తీ జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది. కానీ ఒకవేళ ఆ నెయ్యిని వెనక్కి పంపించేసి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి అక్కడ ఉన్న ల్యాబుల్లో నెయ్యి ల్యాబ్ రిపోర్ట్లో పాజిటివ్ రాని ఓకే చేసినటువంటి నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లయితే దాన్ని కల్తీ జరిగినట్టుగా కొన్ని సందర్భాల్లో భావించాల్సినటువంటి అవసరం ఉండదు. దీనిపైనే సిద్ధార్థ లోద్రా జె విశ్వనాథన్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదు అని విశ్వనాథన్ వాదన వినిపిస్తున్నారు. కల్తీ నెయ్యి అని ల్యాబ్ రిపోర్టు చెప్తోంది అని లోద్రా కూడా అంటూ ఉన్నారు. అయితే ల్యాబ్లో ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని ఉండొచ్చు, కానీ ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది అని చెప్తున్నారు. శాంపిల్స్ వర్ టేకెన్ ఫ్రమ్ ఆల్ issues is twofold. Fact there is contamination is clear from NDDB report. Nature of contamination I leave it unto సిద్ధార్థ లోద్రా చెప్తున్నారు, విశ్వనాథన్ చెప్తున్నారు. బట్ దెర్ ఈజ్ నథింగ్ టు షో ఇట్ వాజ్ యూజ్డ్. ఆ నెయ్యిని యూజ్ చేశారు అంటానికి అక్కడ ఎటువంటి ఆధారాలు లేవని. ఇఫ్ ఘీ ఆర్ మిక్స్డ్ హౌ డు యూ సెగ్రిగేట్, ఒకవేళ నెయ్యి కనుక మిక్స్ అయినట్లయితే దాన్ని ఎలా సెగ్రిగేట్ చేస్తారు అంటూ విశ్వనాథన్ కూడా అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నారు. సిద్ధార్థ లోద్రా జె విశ్వనాథన్ మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూలు వాడకానికి లడ్డూలు తయారీకి వినియోగించారా లేదా అన్నది తేలాల్సి ఉంది అని చెప్తున్నారు. సో ఆ లడ్డూలు అంటే గతంలో ఆ నెయ్యితో ఆ టైంలో తయారు చేసిన లడ్డూలను మాత్రమే ల్యాబ్కి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఆ లడ్డూలను భక్తులు ప్రసాదంగా తీసేసుకున్నారు కాబట్టి ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయా లేదా అనే విషయం తేలాల్సి ఉంటుంది. కానీ నెయ్యిలో కల్తీ జరిగింది అనేది వాస్తవం. ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయా లేదా అన్నది కూడా తేలాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. దీనిపైనే వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. జస్టిస్ గవాయ్ అడుగుతున్నారు, రిపోర్ట్ సేస్ ఇట్ కుడ్ ఆల్సో బీ సోయాబీన్,
డస్ నాట్ మీన్ ఇట్ వాస్ ఫిష్ ఆయిల్. అక్కడ ఎస్ వాల్యూలో తేడాల గురించి ఎటువంటి ఆయిల్ అయి ఉండొచ్చు అని రిపోర్ట్ చెప్పింది, ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్తోంది. సో అది సోయాబీన్ లేకపోతే ఫిష్ ఆయిల్ కాకపోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్తున్నారు. రిపోర్ట్ సేస్ ఇట్ కుడ్ ఆల్సో బీ సోయాబీన్, డస్ నాట్ మీన్ ఇట్ వాస్ ఫిష్ ఆయిల్. అంటే అక్కడ సోయాబీన్ కూడా కలవటానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అండ్ దాని అర్థం ఫిష్ ఆయిల్ కాకపోవచ్చు అని కూడా ఉంటుందని చెప్తున్నారు. You may have a doubt on supplier. What is there to show this was used when you went and made a statement? ఇక్కడ చెప్తున్నారు ఆ కల్తీ జరిగిన నెయ్యితో ఆ లడ్డూలు తయారయ్యాయా లేదా అనే విషయాన్ని కూడా తేల్చాల్సి ఉంది అని విశ్వనాథన్ అభిప్రాయపడుతున్నారు. యు మే హ్యావ్ ఏ డౌట్ ఆన్ సప్లయర్ మీద డౌట్ ఉండొచ్చు. వాట్ ఈస్ దే టు షో దిస్ వాజ్ యూజ్డ్? ఆ నెయ్యిని యూజ్ చేశారు అంటానికి ఆధారం ఏంటి, దాన్ని కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే చాలా సందర్భాల్లో నెయ్యి నామ్స్ ప్రకారం లేకపోతే రిపోర్ట్లో తేడా వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి వెనక్కి పంపించేస్తారు. అలా ఎన్నో ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోయాయి. సో ఆ రోజు రిపోర్ట్ వచ్చినటువంటి ట్యాంకర్ను కూడా వెనక్కి పంపించేస్తారు. ఇలా ఎన్నో ట్యాంకర్లు వెనక్కి వెళ్ళిపోతాయి. కానీ గతంలో అలా చాలా ట్యాంకర్స్ వెళ్ళిపోయాయి, ఇప్పుడు కూడా ట్యాంకర్స్ వెళ్ళిపోయాయి. అయితే ఆ కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేశారా లేదా అనేది తేలాల్సి ఉంది అనే విషయంపై వాదనలు జరుగుతున్నాయి. సిద్ధార్థ లుద్రా ఆయన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. జస్టిస్ గవాయ్ అడుగుతున్నారు, మిస్టర్ సోలిసిటర్ వుడ్ లైక్ యూ టు అసిస్ట్ ఆన్ హూ షుడ్ కండక్ట్ దిస్ ఇన్వెస్టిగేషన్. ఎవరు ఈ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని మీరు అనుకుంటున్నారు అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎందుకంటే ఇక్కడ పిటిషనర్స్ కూడా చెప్తూ ఉన్నారు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉందని. ఎస్, అంతేకాదు సుప్రీంకోర్టు అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. న్యూస్ పేపర్స్ ఆధారంగా కూడా దీనిపైన వెళ్ళలేము. కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా ఆ గీ వాడారా లేదా, అడల్టరేటెడ్ గీ వాజ్ యూజ్డ్ ఆర్ నాట్ అన్నది కూడా తేలాల్సి ఉంది. కానీ దాన్ని కేవలం సోషల్ మీడియాలోనూ కొన్ని న్యూస్లోనూ వచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా వెళ్ళలేము అని ఈ విషయం గురించి కూడా సుప్రీంకోర్టు అడిగినట్టుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ఈ కల్తీ నెయ్యిపై వాదనలు జరుగుతూ ఉన్నాయి. సిద్ధార్థ లుద్రా విశ్వనాథన్ మధ్య తీవ్రమైన వాదనలు జరుగుతున్నాయి. లడ్డూలో కల్తీ నెయ్యి కలవలేదు అని విశ్వనాథన్ అంటున్నారు, కల్తీ నెయ్యి అని ల్యాబ్ రిపోర్ట్ చెప్తోందని అంటున్నారు. ఇక్కడ రెండు వాదనలు ఒక విధంగా కరెక్ట్ అయినప్పటికీ లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందా లేదా అన్నది తేలాల్సినటువంటి విషయం. అదే సందర్భంలో ఒకవేళ కల్తీ నెయ్యి లడ్డూలో కలవలేదు కానీ సప్లయర్ పంపించిన నెయ్యి కల్తీ ఉంది అని తేలితే, ఒకసారి ట్యాంకర్ కనుక రిజెక్ట్ అయితే ఖచ్చితంగా సప్లయర్పై ఏ స్థాయిలోనైనా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఒక ట్యాంకర్ లేదా కొన్ని ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి అంటే దాని అర్థం కల్తీ నెయ్యి. సో అక్కడ సప్లయర్ కల్తీ నెయ్యిని పంపిస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో కల్తీ నెయ్యి వచ్చిందంటే కేవలం ట్యాంకర్ను వెనక పంపించడం మాత్రమే కాదు, కల్తీ నెయ్యిని పంపించిన సప్లయర్